హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ సంపత్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా హేమ్ రుచులు రెస్టారెంట్ థర్డ్ బ్రాంచ్ సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసిన అనకాపల్లిలోనే. సో అక్కడికి ఇంకొక 1 అవర్లో మేము వెళ్ళాలి. పూజ ముహూర్తం అయితే మార్నింగ్ 8 ఉంది. సో నేను ఎలా రెడీ అవుతున్నాను, ఆ రెస్టారెంట్ ఎలా ఉంటుంది, ఏమేమి పూజ చేస్తున్నాం, నేను అవన్నీ ఈ వ్లాగ్లో మీకు చూపించాలనుకుంటున్నాను. లెట్స్ సీ. శారీ నెంబర్ 1 పూజ టైంలోని పట్టు సారీ వేసుకుంటే ట్రెడిషనల్గా బాగుంటుందని చెప్పేసి నేను ఈ సారీ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ సారీ వేసుకుంటున్నాను. మేకప్ అయితే నేను ఆల్మోస్ట్ హాఫ్ మేకప్ వేసేసుకున్నాను, ఎందుకంటే టైం అయిపోతుంది, అసలు టైం లేదు. అండ్ ఇంకా మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవరే ఉంది, మేము వెళ్ళిపోవాలి. సో నాకు పెద్దగా క్లిప్స్ తీసుకోవడం కుదరలేదు, అందుకు లాస్ట్ ఇంకా కొంచెమైనా క్లిప్స్ తీసుకోవాలి, మేకప్ పెట్టుకోవాలి అని చెప్పేసి నేను చిన్న చిన్న క్లిప్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇంకా లాస్ట్ టచ్అప్ ఇదే. అండ్ కాజల్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతి అమ్మాయికి కాజల్ పెట్టుకున్న తర్వాత ఒక ట్రెడిషనల్ క్లాస్ లుక్ వచ్చేస్తుంది. సో నాకు చాలా ఇష్టం అనమాట. కాటుక నేను రెగ్యులర్గా కూడా పెట్టుకుంటా. అండ్ మస్కారా అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేయను, ఏదైనా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఏదైనా ఫెస్టివల్స్ అలా అయితేనే యూజ్ చేస్తాను. వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా నాకు ఆ టైంలో కుదరలేదు. అండ్ నెక్స్ట్ హెయిర్ సీరం రాసుకొని ఇంకా హెయిర్ స్టైలింగ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చూడాలి, టైం అయితే అస్సలు లేదు, ఇంకా లాస్ట్ 15 minutes అయితే ఉంది. అండ్ నేనైతే ట్రెడిషనల్గా ఉండడానికి జడ వేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ జడ. అండ్ నాకు హెయిర్ విషయంలో అయితే నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, నాకు పర్ఫెక్ట్గా ఉండాలి హెయిర్. ఏ చిన్న తప్పులు వచ్చినా నాకు అస్సలు నచ్చదు. సో హెయిర్కి అయితే నాకు చాలా టైం పడుతుంది. జడబిల్ల కూడా తీసుకొని స్టైల్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ ఫుల్ ట్రెడిషనల్ లుక్తో ఉండాలనుకుంటున్నాను ఈరోజు అయితే. సో దిస్ ఈస్ మై జడబిల్ల. అండ్ నెక్స్ట్ జ్యువెలరీ, సింపుల్ డైమండ్ నెక్లెస్ వేసుకుందాం అనుకుంటున్నా, మ్యాచ్ అవుతుందని. అండ్ దానికి మ్యాచ్ అయిన బుట్టలు, డైమండ్ బుట్టలు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాంగిల్స్ అండ్ ఒక లాంగ్ హారం కూడా వేసుకున్నా, ఎందుకంటే ట్రెడిషనల్గా కనిపించాలని నాకు చాలా ఇష్టం ట్రెడిషనల్ అంటే. సో ఎస్. అండ్ నెక్స్ట్ అనకాపల్లి అయితే వెళ్ళిపోతున్నాం, ఆన్ ది వే. సో ఎస్, దిస్ ఈస్ ఆహా హేమ్ రుచులు థర్డ్ బ్రాంచ్.
దిస్ ఈజ్ మై సెకండ్ లుక్. నాకైతే వీడియోస్ తీసుకోవడం అస్సలు కుదరలేదు, చాలా బిజీ అయిపోయిన టైం అస్సలు సరిపోలేదు. సో అందుకే ఫొటోస్ పోస్ట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏమనుకోకండి. దిస్ ఈజ్ మై థర్డ్ లుక్. సో ఈసారి కూడా నాకు వీడియోస్ తీసుకోవడం కుదరలేదు, ఎందుకంటే చాలా బిజీ ఉండడంతో అవ్వడం లేదు. సో ఇప్పుడైతే మేము ఆ అనకాపల్లి ఎమ్మెల్యే గారిని అయితే ఇన్వైట్ చేసాము, శ్రీ కొంతల రామకృష్ణ గారు. అతను వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. సో దిస్ ఈస్ ద వ్లాగ్. అండ్ ఇంకా చాలా చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి, అవి ఇంకా నా దగ్గరికి రాలేదు. సో ఈలోపు ఇది పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్, ఫైనల్లీ మేమైతే ఆఫ్టర్ 3 days మా ఇంటికైతే వచ్చేసాం. ఆ 3 days మేము అనకాపల్లిలోనే స్టే చేసాం, ఎందుకంటే యాక్చువల్లీ అది రెస్టారెంట్ ప్లస్ రూమ్స్, 20 rooms ఉంటాయి, ఆహా కంఫర్ట్స్. సో మేమైతే చాలా టైర్డ్ అయి ఉన్నాం. సో ఇంకా వైజాగ్ నుంచి అనకాపల్లి తిరిగే ఓపిక రాలేదు. సో అక్కడే స్టే చేసేసాం 3 days. సో ఏంటంటే నేనైతే చాలా క్లిప్స్ అయితే నేనైతే మిస్ చేశాను, నాకు అసలు వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. ఆ బిజీలో పడి అందరూ వస్తే వాళ్ళని చూసుకొని రిసీవ్ చేసుకొని అసలు చాలా బిజీ అయిపోయాను. సో వీడియోస్ తీసుకోవడం అస్సలు కుదరలేదు, చాలా మిస్ అయిపోయాను. నేనైతే అనుకున్నాను రెస్టారెంట్ అంతా చూపిద్దాం, కిచెన్ చూపిద్దాం, రూమ్స్ చూపిద్దామని, బట్ అదైతే అస్సలు కుదరలేదు. ఈసారి ఎప్పుడైనా నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు నేనైతే ఖచ్చితంగా మీ అందరికీ చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సీ యూ ఆల్, బాయ్ బాయ్.